నూతన పురపాలక సంఘాల ఏర్పాటు 2 గ్రామాలకు శాపంగా మారింది. ఈ 2 పల్లెల్లో ఉపాధి హామీ పథకం పనుల నిలిపివేతతో జనం ఆందోళనకు గురవుతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని అక్కడి కుటుంబాలకు ఎంతో ఆసరాగా ఉన్న పథకం పురపాలక పరిధిలోకి చేరడంతో ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కొత్త పురపాలక సంఘాల్లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ను మున్సిపాలిటీగా గుర్తించారు. సమీపంలోని మరో గ్రామమైన అమిస్తాపూర్తో కలిపి భూత్పూర్ పురపాలకగా ఏర్పాటు చేశారు. ఫలితంగా గ్రామాల్లోని పేదలకు భరోసాగా నిలిచిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిలిచిపోయింది. ఈ 2 గ్రామాల్లోని కూలీలు చేసేందుకు పని లేక అవస్థలు పడుతున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో ఇప్పటికే వ్యవసాయ పనులు లేక కరువుతో అల్లాడుతున్న ప్రజలకు ఉన్నట్టుండి ఉపాధి పనులు నిలిపివేయడంతో ఆందోళనకు గురవుతున్నారు. కరువు పరిస్థితుల్లో పనులు లేకుండా చేయటం మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ పథకం కొనసాగించాలని ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందంటున్నారు. గ్రామ పంచాయతీలో మా ఊరు నుండి కలిపిండ్రు సారు, మున్సిపాలిటీ కలిపిండ్రు. 4 కిలోమీటర్ల దూరం ఉంది మా ఊరు. ఊరుకు రానుకొని ఉంటేనన్నా కలిపితే బాగుంటుండే, మాకు కూడా బాగుంటుండే. నీళ్లు లేవు, బోర్లు లేవు, చేనులు లేవు, వ్యవసాయ పనులు అన్నీ బంద్ అయినాయి. మాకు ఇలాంటి పనులు లేవు. 1 నెల రోజులు అయింది సార్, మాకు పని బంద్ అయినాయి. ఇంత అంబలి నీళ్ళు కాసుకొని కూడా లేకుండా అయింది మా పరిస్థితి. మున్సిపాలిటీలో కలిసినందుకు పని లేదని చెప్తుండ్రు. అందుకొరకే మాకు పని కావాలి. మళ్ళీ వేరే పనికి పోవాలంటే పిల్లలు విడిచిపెట్టి మేము వేరే పనికి పోవాలంటే చదువులు మా పిల్లలకు మాకు ఇబ్బంది కదా. అందుకొరకే మాకు అదే పని మళ్ళీ కావాలని మేము. నమస్కారం సార్ ముఖ్యమంత్రి గారు, మాకు పని కలిగిస్తాము, అల్పాహారం పెడతామని చెప్పిండ్రు. 13 సంవత్సరాల సంధి మేము పని చేసుకొని బతుకుతున్నాం. మాకు ఊళ్ళో చేసుకోవడానికి నీళ్లు లేవు. పంటలు కూలి పని కోదామన్నా బోర్లు ఎండిపోయినాయి. కూలి పని చేసుకుందామన్నా లేవు, ఏం లేవు. మేము పిల్లలను చదివించుకోవాలన్నా చదువులకు పైసలు లేవు మా దగ్గర. ఒక కంట్రోల్ బియ్యం తెచ్చుకొని తిందామన్నా పైసలు లేవు. ఇంటికాడ ఉంటే ఎక్కడి నుంచి వస్తాయి సార్ మాకు పైసలు? మేము అందరము కలిసి ఏం చేయాలి? మాకు ఇక్కడ వసతులు లేవు. మున్సిపల్ అయినంత మాత్రాన మాకు బతుకు తెరువు లేదు. మేమేం చేయాలి? మా పిల్లలం కానీ మేము కానీ మరి ఎక్కడ పోవాలి? మేమందరము ఉపాధి కూలీ గిట్లా ఒకవేళ మాకు కల్పించకపోతే కరువు మేము వలస బాట పట్టే అవకాశాలు ఉన్నాయి. మాకు అవకాశాలు కల్పించమని మిమ్మల్ని వేడుకుంటున్నాము. నూతన పురపాలక సంఘంతో తమకు ప్రయోజనాల కంటే ఇబ్బందులే ఎక్కువున్నాయని, ప్రభుత్వం ఉపాధి పనులు కొనసాగించని పక్షంలో వలస వెళ్లటం తప్ప మరో దారి లేదని భూత్పూర్, అమిస్తాన్పూర్ గ్రామాల ప్రజలు వాపోతున్నారు.